సో టాప్ 5 కి వచ్చేసారు. టాప్ 3 లో తెలిసిపోయి రోజు వస్తుంది. విన్నర్ ఎవరంటారు అనుకుంటున్నారు? ఈ విన్నర్ చికెన్ డిన్నర్ అన్నట్టు ఇప్పుడు మనకి ఈ టాప్ 5 లో ఎవరు గెలుస్తారు అనేది పెద్ద కన్ఫ్యూజన్. సూట్ కేసు పట్టుకుని వెళ్ళిపోయే వాళ్ళు ఎవరో, విన్నింగ్ అదే కప్పు పట్టుకొని బయటకు వచ్చేది ఎవరు. ఈ రేస్లో ఖచ్చితంగా నేను ఒకటే చెప్తున్నాను, గౌతమ్ అండ్ నిఖిల్, ప్రేరణ వీళ్ళ ముగ్గురులో కప్పు పట్టుకునే ఛాన్స్ ఎక్కువ ఉంది. వీళ్ళిద్దరిలో సూట్ కేసు పట్టుకునే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మనకి కప్పు చేతికి రానివరేలో వీళ్ళు ఉండగా మనం కప్పు కొట్టలేము. కాబట్టి సూట్ కేసు పట్టుకుని బయటకు వచ్చేద్దాం అనే కేటగిరీలు ఎక్కువ కూడా వీళ్ళు ఉంటారు. రాత్రి ఎపిసోడ్లో చూస్తే మొత్తం కూడా ఫన్ యాంగిల్సే. మా పరివారాన్ని బీబీ పరివార్ జరుగుతున్నాయి టాస్క్లు. ఖచ్చితంగా బీబీ పరివారే ప్రతి టాస్క్లోనే గెలుపుతుంది, ప్రైజ్ మనీ యాడ్ అవుతుంది. అవి కూడా లక్షల్లో కాదు వేలల్లోనే యాడ్ అవుతుంది. వాళ్ళకి తెలుసు కదా ఈ టైంలో ఎంత ప్రైజ్ మనీ ఇవ్వాలో, అదే ఇస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే రాత్రి మన పకోడీ చేష్టలో అవినాష్ చేశాడు, అది కొంచెం ఓవర్ అనిపించింది నాకు. ఎందుకు అంత ఓవర్? టాప్ 5లో ఉన్నావు కదా, నువ్వేదో బిగ్ బాస్ని ఇంప్రెస్ చేసి కప్పు పట్టుకుపోదాం అన్నట్టుగా ఫీల్ అయ్యింది నాకైతే. అదంతా కూడా అనవసరం అనిపించింది. సర్లే, ఏదేమైనప్పటికీ కూడా బిగ్ బాస్ అయితే యాక్సెప్ట్ చేయలే. ఇంకా కావాలని సావదొబ్బాడు. ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్ రేషన్ ఇమ్మంటే ఇవ్వవు కానీ నువ్వు టయానికి నీకు ఇంకా కావాలని మటుకు ప్లేట్ పంపిస్తున్నావు పద్దా. కానీ మనోడు టైమింగ్ తెలుసు కదా అవినాష్ది, కామెడీ టైమింగ్ బాగుంది. వీళ్ళిద్దరు అయితే 2 సూట్ కేసు ఖచ్చితంగా పట్టుకెళ్తారు. నేను చెప్తున్నా కదా, ముగ్గురులో డిసైడ్ అవ్వాలి. ఎక్కువ శాతం నిఖిల్కి ఒక పెద్ద తాండవం జరుగుతుంది బయట. ఒక ఎలా అంటే ఒక అలల్లాగా ఎగసెగసి పడుతున్నారు జనం నిఖిల్కి ఓటేయడానికి. అలాగే నిఖిల్కి గౌతమ్కి. ప్రేరణకి ఎలా అంటే ఇక అది బయాస్ నేను చెప్పాలి. ప్రేరణకు ఒకవేళ కప్పు వెళితే, ప్రతి సీజన్లోనూ ఆడవాళ్ళు గెలవలేదు, మగవాళ్ళే గెలిచారు. ఈసారి కూడా మగవాళ్ళు గెలుస్తారు ఖచ్చితంగా, అందులో డౌట్ లేదు. ప్రతి సీజన్లో టాప్ 5కి ఆడవాళ్ళు వెళ్ళారు, మగవాళ్ళు వెళ్ళారు. ఈ సీజన్లో కూడా ఒక ఆడమ్మాయి వెళ్ళింది. అందరిని దాటుకొని వెళ్ళిందంటే గ్రేట్నెస్ ప్రేరణకే ఉంది. కానీ ప్రీవియస్ ఎపిసోడ్లు చూస్తే ఖచ్చితంగా అంతేం అనిపించదు. నబీల్ పరిస్థితి సూట్ కేసు అని చెప్తున్నాను కదా. అవినాష్ నబీల్ వీళ్ళిద్దరూ కూడా ఖచ్చితంగా సూట్ కేసు పట్టుకుంటారు. ఎందుకంటే మన రెడ్ సూట్ కేసు ఆల్రెడీ ఒక టైంలో పట్టుకున్నారు. ఆ టైంలోనే మనకు అనిపించింది రెడ్ సూట్ కేసు పట్టుకున్నాడంటే దాంట్లో డబ్బున్నా ఎలిమినేషన్ అయినా పర్లేదని అన్నాడు నబీల్. దాన్ని బట్టి నేను చెప్తున్నా ఖచ్చితంగా ఇప్పుడు విన్నింగ్ ప్రైజ్ పెడతాడో నాగార్జున గారు 10 లక్షలు 20 లక్షలు పెట్టినప్పుడు ఆ సూట్ కేసు ఇచ్చుకొని మెదలకుండా బయటకు వచ్చేస్తాడు. నాకు తెలిసినంత వరకు టాప్ 5కి వెళ్ళడమే పెద్ద విన్నింగ్ రేసు. గౌతమ్ ప్రోమో ఎలా అనిపించింది అన్న? గౌతమ్ ప్రోమో అయితే గౌతమ్కి నిజంగా చాలా ప్లస్ అవుద్ది అనిపిస్తుంది. దానిలో ఉన్న మైనస్లన్నీ కూడా ఎలా ఎదుర్కొన్నాడో, ఆ అప్ అండ్ డౌన్స్ని ఎలా ఛేదించాడు, అవన్నీ కూడా ప్రోమోలో మనకు నీట్గా బిగ్ బాస్ అయితే ఇది జనాల్లోకి వెళ్ళాలి, గౌతమ్ విన్ అవ్వాలి అని ఒక ప్రోమో రిలీజ్ చేసినట్టే నాకు అనిపించింది. పర్సనల్లీ ప్రతి ఒక్కరికి వేసే ఉంటాడు ఈ ప్రోమో. కానీ గౌతమ్దే స్పెషల్ అని ఎందుకంటున్నానంటే తల్లిదండ్రులు మించిన దైవం ఇంకెవరు లేరని ఒక ట్యాగ్ లైన్ ఫామ్ చేశాడు. ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పినట్టు అనిపించలేదని ఎక్కడ? ఏమో ప్రోమోలో కనిపించలేదు. మరి యాక్చువల్గా ప్రేక్షకులు ఇక్కడ దాకా తీసుకొచ్చారు కాబట్టి ప్రేక్షకులకు ముందు థ్యాంక్స్ చెప్పి తర్వాత ఇలాంటి కొటేషన్స్ ఇస్తే బాగుండని నా ఫీలింగ్ కూడా. ఓవరాల్గా గౌతమ్కి అయితే ఈ ప్రోమో చాలా ప్లస్ అవుతుందని నా అభిప్రాయం. ఓవరాల్గా జరిగిన నిన్న ఎపిసోడ్ ఇవాళ ప్రోమో కలిపితే నాకు ఎక్కువ శాతం విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ శాతం నిఖిల్కే ఉంది. గౌతమ్కి నిఖిల్కి వీళ్ళిద్దరి మధ్యలో 1 or 2% ఓట్ల తేడాతో ఒకరైతే కప్పు పట్టుకెళ్తారు. ఇది మధ్యలో గ్యారెంటీ. చాలా మంది ప్రేరణ కూడా అయ్యే ఛాన్స్ ఉంది. మొగోళ్ళ మధ్యన ఒక ఫీమేల్ సింగంలా ఉందన్నారు. ప్రేరణకి ఓటింగ్ ఉంది, నేను కాదంటలేదు. కానీ మగోళ్ళ మధ్యలో ఒక లేడీ సింగం ఉంది. కానీ ఈ సింగం కంటే వెళ్ళిపోయిన సింగాలు ఇంకా బెటర్ అని నా ఫీలింగ్. అర్థమైందా? రోహిణి లాంటి సింగం ఉంటే నేను ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసేవాడిని, లేడీస్కి ఈసారి బిగ్ బాస్ ఇవ్వచ్చు కదా అని. కానీ ఇలాంటి వాళ్ళు ఉంటే ఆల్రెడీ మిస్టేక్స్ మీద మిస్టేక్స్ చేసి ఇప్పుడు వచ్చి నాకు కప్పు కావాలి ప్లీజ్ నాకు సపోర్ట్ చేసేరా అందరూ అంటే ఎవరు చేయడు. ఫస్ట్ నుంచే నీ యాటిట్యూడ్ అనేది కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా నీకు విన్నింగ్ రేషియో అనేది ఉండేదని నా ఫీలింగ్. ఖచ్చితంగా ఈసారి కూడా మగవాళ్ళదే కప్పు, అందులో ఎటువంటి డౌట్ లేదు. టాప్ 1, 2, 3 ఎవరు చెప్పాను వరుస? టాప్ 1, 2, 3 అంటే నిఖిల్ టాప్ 1, గౌతమ్ టాప్ 2 అండ్ ప్రేరణ టాప్ 3, నబీల్ టాప్ 4 అండ్ అవినాష్ ఆల్మోస్ట్ తెలుసు కదా. కానీ ఫస్ట్ ఫైనలిస్ట్ అయింది అవినాష్, కానీ లిస్ట్ లో మట్టికి లాస్ట్ లో ఉన్నాడు. తెలుసు కదా ఎంటర్టైన్ వాళ్ళకి ఎప్పుడు కూడా కప్పు ఎవరు. కప్పు ఇవ్వకపోయినా కానీ మనోడు జనాల మనసులను అయితే దోచుకున్నాడు. నిజంగా ఈ సీజన్ సీరియల్ మోడ్ లో ఉన్నదాన్ని ఎంటర్టైన్మెంట్ మోడ్ లో మార్చిన ఏకైక వ్యక్తి అవినాష్. ఐ అప్రిషియేట్ దట్ బ్రో. నీకు ఎప్పటికి కూడా మంచి లైఫే ఉంటది. నువ్వు కప్పు గెలవసరలా, జనాల హృదయాలను గెలిచావు. నీకు అది చాలా ఉపయోగపడుతుంది నీ ఫ్యూచర్ కి. నువ్వు మంచి ఎంటర్టైనర్ అని మాకు ప్రూవ్ అయింది.
ఓకే థ్యాంక్స్ అన్న. అంటే ఇంకా మిడ్ వీక్ ఏమి ఉండదు ఎలిమినేషన్. ఈ మిడ్ వీక్ లో ఉంటది ఖచ్చితంగా. సూట్ కేసు పట్టుకొని వచ్చేసే వాళ్ళు ఉంటారు. ఓకే ఈ సూట్ కేసు పట్టుకొని వచ్చే కేటగిరీలో అవినాష్ అన్న, నబీలు ఎక్కువ శాతం ఉండేలాగా అనిపిస్తుంది. థ్యాంక్స్ అన్న. ఓకే.